బా ఏందో ఏమోనుల్లా ఈ నోట్ల వాడకాన్ని తక్కువ చేసే ఉపాయాలు మీ తానేమన్నా ఉంటే చెప్పుండ్రుల్లా. ఏముంది సావిత్రి, ఆల్రెడీ మాకు అలవాటు అయిపోయింది. 3 నెలలు దాటినా వారానికి గవ్వే 24,000 ఇస్తుర్రు. ఉన్న పైకంతో నెల తీసుకుంటున్నాం. ఇంతకంటే మంచి ఐడియా ఏముంటుంది అనైతే చెప్పకుర్రి. నేను కూడా మీ లెక్కనే, కానీ ఇవి కాకుండా కొత్తగా చెప్పాలి. ఏంది ఏం దోస్తలేదా? మీరు కూడా నా లెక్కనేనా? మన ఆలోచనలు గింతే, కానీ దీనికి గీసారే కరెక్టు. పబ్లిక్ తోని కారట్లు గీకిస్తేందుకు సెంటర్లో ఒక కమిటీ వేసిండ్రు కదా, దానికి చంద్రాల్ సారు పెబ్బా నెల రోజులు బగ్గా ఆలోచన చేసి ఎట్లా చేస్తే మంచిగుంటుందో మోడీ సార్కు కాయిదాలు రాసిండు. స్మార్ట్ ఫోనే బ్యాంక్ అన్నాడు కదా మోడీ సారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ కొంటే 1000 రూపాయల సబ్సిడీ ఇవ్వాలన్నట. అంటే 10,000 ఫోన్ను 9,000కే అమ్మాలన్నట్టు. ఏ బ్యాంకుల అకౌంట్ ఉన్నా అన్ని బ్యాంకుల పైసలు వేసుకొని తీసుకునే సౌలత్ ఉండాలన్నాడు. కారట్లు గీకితే ట్యాక్సులు వేయొద్దని ఇంకో మంచి మాటే చెప్పిండు చంద్రన్న. కానీ అస్సలు సలా అందరూ తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉన్నది. 50,000 పైన గాని డబ్బులు విత్డ్రా చేస్తే దానిపైన కొంత క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఏమను గదన్నట్టు బ్యాంకులకెళ్ళి 50,000 కంటే ఎక్కువ పైకం తీసుకుంటే పన్నులు వేయాలన్నట. ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ గుంజాలని మా గొప్ప సలహా ఇచ్చిండు. ఇట్లయితే ట్యాక్సులకు భయపడి ఎక్కువ పైకం తీయరు, అందరూ కారట్లే గీక్తారని సార్ ఐడియా. చదువురానోళ్ళు కారట్లు ఎట్లా వాడతారు సారు? పెద్ద నోట్లు రద్దు చేయాలని అప్పట్లో మీరు ఉత్తరాల సలహా ఇస్తేనే పరిస్థితి ఇట్లయింది. మళ్ళీ ఇప్పుడు ఏమైతుందో పో. మీ చంద్రాల సార్ సలహా ఇస్తేనే మేము చేసినాం గంతే అని మోడీ సారు ఒట్టిగానే తప్పించుకుంటాడు.